హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. మనం లాస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూసాం కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూసుకుందామండి. చూసారు కదా, ఒక సైడ్ మనం బ్యాక్ పార్ట్, ఒక సైడ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. మధ్యలో పార్ట్లో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. ఓపెన్స్ మన సైడే ఉంచేసుకొని ఎక్కడ సెట్ అవుతుంది అనుకుంటే అక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ హ్యాండ్ డౌన్ దగ్గర కొంచెం క్లాత్ ఉంటుంది కదండి, ఇక్కడ ఆ మూలన పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. చిన్న సైజే కాబట్టి కరెక్ట్గా సెట్ అయిందండి. కొంచెం పెద్ద సైజ్ అయితే కింద మన క్లాత్ సరిపోదు, నో ప్రాబ్లం అండి. ఎలాగో మనం 2 ఇంచెస్ కింద ఫోల్డ్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వచ్చినా కూడా అసలు టెన్షన్ పడకండి. ఎందుకంటే మనం షేప్ పట్టీస్కి 2 ఇంచెస్ మనం వదిలేస్తాం కాబట్టి. ఇలా నెక్ చుట్టూరు, నెక్ సైడ్ కింద పైన ఏమంటారు షోల్డర్ మొత్తం చుట్టూ ఒక చిన్న మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా షోల్డర్ చుట్టూ అండ్ మనకి ఇక్కడ చంక డౌన్ అంతా మొత్తం ఒకసారి చిన్న నిదానంగా డ్రా చేసుకోండి చుట్టూ. ఇక్కడ చూసారా, నేను ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశానో 2 ఇంచెస్ మార్జిన్ దగ్గర పెట్టేశాను ఒక మార్కింగ్. ఇక్కడ మనం కర్వ్ తీసుకుంటాం కదా, ఆర్మ్ హోల్ కర్వ్, అక్కడ ఒక మార్కింగ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి కాబట్టి ఆ మార్కింగ్స్ మనకు యూజ్ అవుతాయి కాబట్టి. ఇక్కడ నెక్ కూడా అండి, నెక్ సైడ్ కూడా ఒక లైన్ గీసేయండి స్ట్రైట్గా, అంతే. జాగ్రత్తగా చూసుకున్న తర్వాత తీసేయండి క్లాత్ అనేది. ఇది తీసిన తర్వాత మనం మార్కింగ్ చేసుకుందాం, అంతే. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి షోల్డర్ మార్కింగ్ పర్లేదు అనేసి మళ్ళీ ఒకసారి తీస్తున్నానండి, అంతే, ఏం లేదు. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ ఏమంటారు 1/2 ఇంచ్ లోత్ అనేది ఇక్కడ తీసుకోవాలి మనమైతే. ఫస్ట్ ఇక్కడ 1/2 ఇంచ్ లోతు, మనకి మార్జిన్ 2 ఇంచెస్ ఉంది కదా, 2 ఇంచెస్ వరకు మొత్తం కలిపేసుకోకండి. మార్జిన్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు మనం 2 ఇంచెస్ వరకు పెట్టాను కదా, అక్కడి వరకు ఈ 1/2 ఇంచ్ లోతు అనేది ఇట్లా నిదానంగా తీసుకెళ్ళాలి, అంతే. ఇక్కడ మనం 2 ఇంచెస్ క్లాత్ అనేది కింద ఫోల్డ్ చేసుకోవాలి. చిన్న లైనింగ్ అంటున్నా, ఇక్కడ చిన్న మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకోకండి, జస్ట్ మార్కింగ్ మాత్రమే ఇవ్వండి ఇలా. అంటే ఇప్పుడు మనకి ఈ మార్కింగ్ వరకు మనకి ఫ్రంట్ పార్ట్ రావాలి అనేది మనకు అర్థం అన్నమాట. కింద 2 ఇంచెస్ మనకి షేప్ పట్టి అనేది వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ చూద్దాము. నెక్ ఆల్రెడీ మనం కొలత తీసుకున్నామండి, 6 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ జాయింట్ ఉంది కదండి, నెక్ ఖర్చు వదిలేసి ఖర్చు నుంచి 6 ఇంచెస్ అంటే ఒక 1/2 ఇంచ్ పైకే పెట్టానండి. మనకు మళ్ళీ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకు 6 వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఇక ఇలా ఒక మార్కింగ్ గీసేసుకొని రెండున్నర లేదా 2.35 పెట్టేసుకోవచ్చు. ఫ్రంట్ నేను 2.5 పెడుతున్నాను. చూసారా, 2.5. చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 2.5 అండి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అని అనుకుంటే మనం కొంచెం 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నేను కొంచెం అంత ఎక్కువ తీసుకోలేదండి, నేను చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను నేను, అంతే. మన నెక్ డ్రాయింగ్ అయిపోయిందండి, ఫ్రంట్ పార్ట్ నెక్ అయిపోయింది, అంతే. చిన్న కర్వ్ వంకర్ పోయిందని చిన్న కర్వ్ ఇచ్చేసాను హ్యాండ్ తోటి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకుందాము. షోల్డర్ జాయింట్ వదిలేసి, షోల్డర్ జాయింట్ ఉంది కదండి, మనకు ఖర్చు వదిలేసి సేమ్ ఇలా ఒకసారి ఇలా పెట్టుకొని చూడండి. నెక్ చూసారా, నాకు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి, నో ప్రాబ్లం. అదే మనకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మనకి నెక్ కిందికి పైకి సెట్ చేసేసుకుంటే సరిపోతుంది, అంతే అండి. పెద్ద ఇబ్బంది ఏం లేదు, భయపడకండి కూడా సెట్ అవ్వలేదు అని చెప్పేసి. మార్కింగ్ చెడిపేసి మళ్ళీ ఇంకొక మార్కింగ్ వేసుకోవటమే, అంతే. ఇప్పుడు మనం ఈ 2 ఇంచెస్ మార్కింగ్ మీద 2.5 లోపలికి తీసేసుకోవాలి ఫస్ట్. అండ్ ఇక్కడ
ఒక హాఫ్ ఇంచ్ అండి కిందికి లోతు, ఎందుకంటే చెస్ట్ మార్కింగ్ కదండి, చెస్ట్ పట్టేయకుండా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్. చిన్న సైజే కాబట్టి, అదే మీకు చిన్న సైజ్ అయ్యి ఉండి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 30 ఇంచు 1 ఇంచ్ కూడా తీసేసుకోవచ్చు. ఇక్కడ చిన్న సైజే అండి రెండు కూడాను, అందుకని ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ ఇంచే నేను తీసుకున్నాను కింద చెస్ట్ మార్కింగ్ దగ్గర. ఐ మీన్ డాట్ అండి, ఇదే మెయిన్ డాట్. మనకి చెస్ట్ పట్టేసిన లేదా లూజ్ ఉన్నా టైట్ ఉన్నా మొత్తం ఇక్కడే డిపెండ్ అయి ఉంటుంది. డాట్ మార్కింగ్కి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ చివరి ఏ సైజుకైనా హాఫ్ ఇంచ్ అంతే. అండ్ పైన ఇక్కడ మాత్రం ఒక 1 ఇంచ్ పైకి ఇచ్చేసేయండి. మీకు ఇక్కడ కొలత బ్లౌజ్ అనేది అవసరమే లేదండి, కొలత బ్లౌజ్ తోటి చూడాల్సిన పనే లేదు. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం 1 ఇంచ్ పైకి తీసేసుకుంటే సరిపోతుంది అంతే. అంతే. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుకోవటమే అంతే అండి, చాలా ఈజీ. కాకపోతే కొంచెం మనం కప్పు సైజు ఎంత ఉంది, నడుం సైజు అది సేమ్ ఉందా ఎలా ఉంది అని చూసుకొని కట్ చేసుకోవడమే అండి, అంతే. చాలా ఈజీ. భయపడుతూ ఉంటారు మెయిన్ డాట్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేశాను కదా, అక్కడ నుంచి టేప్ ఇలా పెట్టేసి ఎంత వచ్చినా సరే మనకి ఇలా మిడిల్ పాయింట్ కావాలి. మనకి టేప్ ఇలా ఫోల్డ్ చేసేస్తే మిడిల్ పాయింట్ వస్తుంది. ఇక్కడ మనకి హుక్కు పట్టి కాజా పట్టి దగ్గర వచ్చే డాట్ అండి ఇది. ఇటొక 1/2 ఇంచ్ అటొక 1/2 ఇంచ్, సింపుల్ అంతే. ఇక్కడ మాత్రం మ్యాక్సిమం ఏ సైజు వాళ్ళకైనా 2.5 సరిపోతుందండి. మీరు సైజు కప్పు సైజుని బట్టి చూసుకున్నా ఏం లేదు, 2, 2.5. ఇంకా చిన్న సైజు అయితే 2 తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ 2.5 తీసుకున్నాను. ఇక్కడ కూడా అంతే, సేమ్ అదే మార్కింగ్ అండి. ఇక్కడ కూడా 2.5 తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 మార్కింగ్ చేశానండి, కానీ స్టిచ్ చేసేటప్పుడు నేను 2.5 చేశాను. ఎందుకంటే 2.5 తీసేసుకుంటే కప్పు సైజు మనకి ఏమంటారు, వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ తోటి మ్యాచ్ అవ్వట్లేదండి కప్పు సైజ్ అనేది. ఇక్కడ 3rd మార్కింగ్ వేసే ముందు ఇక్కడ చూసారా మనకి రౌండ్గా రావాలండి. ఇటు సైడు ఎంత ఉంది, అటు ఎంత ఉంది, 2 మార్కింగ్స్ మధ్యలో తేడా ఎంత ఉంది అని చూసేసుకొని సేమ్ అదే మార్కింగ్ పైన వేసేసుకుంటే అయిపోతుంది అంతే. కప్పు సైజ్ ఇలా గుండ్రంగా చాలా నీట్గా వస్తుందండి ఇలా చూసుకొని వేసుకుంటే. 3rd మార్కింగ్ కూడా అయిపోయింది, ఇలా చేసేసుకోవచ్చు. 3rd మార్కింగ్ కూడా 3 ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది. ఇంకొంచెం పెద్ద సైజ్ అనుకుంటే 3.5. నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఫస్ట్ మనకు కావాల్సింది ఫస్ట్ మనం నెక్ డ్రా చేసుకోవాలి, అండ్ తర్వాత మెయిన్ డాట్ చేసుకోవాలి, తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ అండి. తర్వాత మనకి ఇక్కడ 3వ డాట్ ఇక్కడ నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను కదా లోతు, అది కూడా ఒక నెంబర్ వేసేసాను. ఇప్పుడు మనకి మెయిన్ ఇక్కడ ఒకసారి చూడండి, మనకి మనం ఈ కస్టమర్ బ్లౌజ్ చూసుకుంటే హుక్కు పట్టికి కాజా పట్టికి 1 ఇంచ్ మధ్యలో 1.5 తేడా వచ్చేసింది అండి. అంటే రెండిటి హుక్కు పట్టికి కాజా పట్టికి మధ్యలో గ్యాప్ వచ్చింది. అలాగా ఇలా చూసారా, ఇట్లా గ్యాప్ వచ్చింది. ఇలా గ్యాప్ రాకుండా ఉండాలంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ ఈ చివరి ఉంది కదా, ఈ చివర చిన్న సైజ్ అయితే 1.5 సరిపోతుంది అండి. అది పెద్ద సైజ్ అయితే 1.5 చూసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న సైజ్ 25 కాబట్టి నడుం సైజ్ అనేది 1.5 అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. పైన సేమే అంటే కింద మాత్రమే. ఎందుకు ఇది అంటే మనం ఇక్కడ డాట్స్ వేస్తాం కాబట్టి ఆ డాట్స్ వల్ల మనకి లెంత్ తగ్గిపోతుంది కదండి. లెంత్ తగ్గిపోయినప్పుడు మనకి ఫ్రంట్ హుక్ పట్టి కాజా పట్టి మధ్యలో మనకి గ్యాప్ వస్తుంది. 6 పాయింట్ అండి, ఇది 6 పాయింట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇన్ని గుర్తుపెట్టుకోవాలి ఇందులో అంతే. మీకు ఇంకా డౌట్ ఉంది సరిపోతుందా లేదా అంటే కూడా నేను చెప్తాను చూడండి. ఒక్కసారి మన బ్యాక్ పార్ట్ ఉందా, బ్యాక్ పార్ట్ చూసేసుకొని అసలు బ్యాక్ పార్ట్ ఎంత ఉంది అనేది చూసేసుకోండి. ఖర్చుతో కలిపి మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉంది అని అంటే 9.5 అలా వస్తుందండి. చూసారా 9.5 వచ్చేసింది మనకి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కూడా 9.5 ఉందా లేదా అనేది చూద్దాము. ఇక్కడ నుంచి మనం ఇలా కొలుచుకుంటామండి. ఇక్కడ ఇది పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఇలా ఎంత 3, మళ్ళీ ఇక్కడ నుంచి ఆ డాట్ వేస్తాం కదా, డాట్ వదిలేసి కూడా పెట్టేసుకోవచ్చు. ఎంత అండి మనకి 9.5
మీద ఒక 2 పాయింట్లు ఏమో ఎక్స్ట్రా వచ్చింది. ఆ 2 పాయింట్లు కూడా ఉంచండి. ఎందుకు అని అంటే మనకి ఇటు సైడ్ ఉక్కు పట్టికి కాజా పట్టికి ఒక 1/2 ఇంచు వరకు మనం యూజ్ చేసాం కాబట్టి సరిపోతుంది, అది నో ప్రాబ్లం అండి. 9.5 వచ్చింది, 9.5 వచ్చింది మనకి ఇక్కడ. 1/2 ఇంచు మనం ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకుంటాం కాబట్టి కుట్లల్లోకి వెళ్ళిపోతుంది. అంతే, మనం ఇప్పుడు సేమ్ మార్కింగ్ ఎలా చేసామో అలానే కట్ చేసుకోవాలి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నిదానంగా కట్ చేసుకోండి, తొందర ఏం లేదండి. బిగినర్స్ అయితే అన్ని జాగ్రత్తగా అన్ని మార్కింగ్ చేసుకున్నానా లేదా అని చూసుకొని కట్ చేసుకోండి అన్నీ. ఇలా నెక్ కరెక్ట్గా వచ్చిందా, డాట్స్ కరెక్ట్గా వచ్చాయా, మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ లోతు కరెక్ట్ తీసుకున్నామా, చెస్ట్ పాయింట్ కరెక్ట్గా వేసుకున్నామా మెయిన్ డాట్కి, అవన్నీ చూసుకొని కట్ చేసేసుకోవాలి. నేను ఇదే వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి, చూడండి ఒకసారి. అంతే, ఇలా కట్ చేసేసుకొని మనము 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్కి కట్స్ ఇచ్చేసేసుకోండి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక సైడే మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, ఇంకో సైడ్ చేసుకోము కాబట్టి ఇలా కట్స్ ఇచ్చుకున్నామంటే 2 సైడ్స్ మార్కింగ్ లాగా ఉంటుందండి. అంతే, మెయిన్ డాట్ దగ్గర ఒక మార్కింగ్, ఉక్సు పట్టి దగ్గర ఒక డాట్ దగ్గర మార్కింగ్, ఇక్కడ చంక భాగంలో ఒక మార్కింగ్ డాట్కి. అంతే, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇది తిప్పేసుకోవడమే అండి, మెడపట్టి కాదు. ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనకి ఏమంటారు, ఎదురెదురు ఉండాలండి నెక్స్ అనేవి. ఇవి బాగా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ 2 ఎదురెదురు ఉండాలి. ఇప్పుడు మనం నెక్ చుట్టూరు పిన్స్ పెట్టేసుకొని నెక్ చుట్టూరు ఒక 1/2 ఇంచు తోటి మనకి స్టిచ్ వేసుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకోండి, 2 ఆపోజిట్లో ఉండాలి, లేదు అంటే 2 సైడ్స్ 2 వచ్చేస్తాయి మనకు. ఆపోజిట్లో హుక్స్ పట్టి కాజా పట్టికి అలా రావండి, 2 వేరువేరుగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి కట్స్ ఇచ్చేసుకోండి మొత్తము రౌండ్ తిరిగే చోట. అండ్ ఎక్కువ లాగకండి కుట్టేటప్పుడు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం క్రాస్ కటింగ్లోనే కట్ చేసుకుంటాం కాబట్టి మీరు ఇంకా లాగితే క్రాస్ అయిపోతుంది, నెక్ జారిపోతుందండి. ఆ ఛాన్స్ ఉంది మనకి. నెక్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నీట్గా కుట్టేసుకోండి. ఇలా పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే బెటర్. ఇప్పుడు మొత్తం చుట్టూరు జాయింట్ చేసుకోవడమే. ఇలా ఇక్కడ మనకి కొంచెం పాదం లేపి కుట్టండి, అలా అయితే మనకి ముడత రాకుండా ఉంటుంది. కార్నర్స్ దగ్గర, మెయిన్ డాట్ దగ్గర కానీ చంక దగ్గర కానీ కొంచెం లేపి పట్టుకొని కుట్టుకుంటే బాగుంటుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని ఇక్కడ మనం డాట్స్ పెట్టాము కదా, డాట్స్కి కట్స్ ఇచ్చుకున్నాం కదా, ఎక్కడెక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఇంకొకసారి ఇలా టక్స్ ఇచ్చేసుకోండి. ఇక్కడ చూడండి, అది కూడా ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసేసుకోండి. ఎదురెదురుగా వచ్చే చూసారా, ఇలా. ఇప్పుడు మనం డాట్ వేసుకుందామండి. ఇక్కడ చూడండి, మనకు మెయిన్ డాట్ వేసుకునేటప్పుడు ఇలా కింద డాట్ 2 పట్టేసుకొని షోల్డర్ పట్టేసుకుంటే స్ట్రైట్గా ఉండాలండి. అంటే మనకి షోల్డర్కి కరెక్ట్గా ఆపోజిట్లో కింద మనకి ఇది మార్కింగ్ అనేది రావాలి. అలా రాలేదు అంటే మాత్రం మీకు కటింగ్లో ఏదో పొరపాటు చేసినట్టే. ఒకసారి చూసుకొని మరి మనం కట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా మెయిన్ డాట్ అనేది షోల్డర్కి కరెక్ట్గా ఆపోజిట్లో ఉండాలి. షోల్డర్కి మిడిల్లో పట్టేసుకుంటూ ఆపోజిట్లో ఉండాలండి. అలా రాలేదు అంటే మీ కటింగ్లో ఏదో పొరపాటు జరిగినట్టే గుర్తుపెట్టుకోండి. ఒకసారి రఫ్ చేసేసుకోండి, మెయిన్ క్లాత్ వైపు తిప్పేసుకొని. ఇక్కడ ఇంకొకటి డాట్ వేసేస్తున్నాను నేను, హుక్కు పట్టి కాజా పట్టి సైడ్ డాట్ వేస్తున్నాను. చూడండి, ఇలా పట్టేసుకొని మన పాదం మందం అండి, మనం పావించు అంటే డాట్ మొత్తం 1/2 ఇంచ్ వస్తుంది మనకి. అంటే పాదం మందం వేసుకుంటే సరిపోతుంది. అంతే, మనం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అంతా 2.5 అలా చేసుకున్నానండి, సరిపోతుంది. రఫ్ చేసేసుకోండి. మనకి
మనము స్టార్టింగ్లో రఫ్, చివరికి కూడా రఫ్ అండి. కుట్టిన తర్వాత వేసుకుని ఉతుక్కుంటాం కదండి, అప్పుడు కుట్ట అనేది ఊడిపోకుండా రఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ థర్డ్ చూడండి, ఇలా పైన పట్టేసుకొని దీనికి ఆపోజిట్లో ఇంకో అలా పట్టేసుకుంటే మనకు తెలిసిపోతుంది మనకి కప్పు సైజు ఎక్కడ వేసుకోవాలనుకుంటే ఎగ్జాక్ట్గా అలా ఇలా పట్టేసుకొని ఇక్కడ కూడా అంతే సేమ్ అదే పాదం మందం పట్టేసుకొని 3.5 లేదా 3 ఇంచెస్, చిన్న సైజు కాబట్టి 3 ఇంచెస్ అండి సరిపోతుంది. ఇంకా 30 సైజు కంటే పెద్దగా ఉన్న ఎవ్రీ బ్లౌజ్కి 3.5 వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకోండి, సింపుల్ అంతే. చూసారా మనకి ఇలా రఫ్ చేసుకోండి. పైన కప్పు సైజు ఇలా అండి, చూసారా ఎంత బాగా వచ్చేసిందో కప్పు. రెండోది కూడా అలానే వేసేసుకోండి. ఇలా మనం పర్ఫెక్ట్గా 3 డాట్స్ వేసుకున్నామంటే మనకి కప్పు సైజు పర్ఫెక్ట్గా వచ్చేది. ఇది కూడా నేను వేసేసుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.